Thank you so much. Thank you. హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో మనం ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే, మగాడిలా మాట్లాడాలి, ఓ స్త్రీని రాజకీయాల్లోకి లాగడం సమంజసమేనా? వైసీపీ నేతలపై నారా భువనేశ్వరి ఫైర్. మామూలుగా మనం నారా భువనేశ్వరి గారు ఈ విధంగా ఎప్పుడు కూడా బయటికి వచ్చి మాట్లాడడం సరిగా ఉండదు, ఎక్కువ మాట్లాడరు. కానీ నిన్న తాను మాట్లాడుతూ గతంలో తనకు అనుభవమైనటువంటి పరిస్థితి ఏదైతుందో, అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె పేరును తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడము, సో దీనిపైన స్పందించడం జరిగింది. మొదటిసారిగా స్పందించినట్టుగా ఉంది నాకు తెలిసి. సో ఒకసారి ఏం మాట్లాడిందో భువనేశ్వరి మనం చూద్దాం. నాడు నిండు సభలో కౌరవులు ద్రౌపది చీర లాగారని, ధర్మరాజును అవమానించేందుకు వాళ్ళు అలా చేశారంటూ వైసీపీ నేతలపై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కుప్పంలో పర్యటించిన ఆమె ద్రౌపది మాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీలో చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక ఆడబిడ్డనైన నన్ను లాగి నా శీలాన్ని శంకించారని ఆరోపించారు. ధైర్యం ఉంటే మగాడిగా నిలబడి ప్రత్యర్థిని ఎదుర్కోవాలి, కానీ ఓ స్త్రీని రాజకీయాల్లోకి లాగడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఓ స్త్రీ గురించి మాట్లాడే హక్కు ఏ మగాడికి లేదని, ఏ ఆడదానికైనా తాను ఎట్లాంటిదో తనకు మనస్సాక్షికి తెలుసని కామెంట్ చేశారు. నాడు వస్త్రాపహరణంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు దిగ్గవచ్చి సాయం చేస్తే నేడు చంద్రబాబుకు ప్రజలే దేవులుగా అండగా నిలబడ్డారంటూ నారా భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీ నిండు సభలో తనకు జరిగిన అవమానాన్ని ఎన్నడూ మర్చిపోలేనని, ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చిందని భువనేశ్వరి స్పష్టం చేశారు. గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా దగ్గర 3 సంవత్సరాలు దాటిపోయింది. ఏదైతే గత ప్రభుత్వంలో కొంతమంది నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతూ కాస్త అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన చంద్రబాబు గారు మాట్లాడుతూ, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను ఈ లోపలికి అడుగు పెడతాను, అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు అని చెప్పేసి శపథం చేస్తూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొదటిసారిగా చంద్రబాబు గారు ఆ విధంగా ఏడవడం ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. సో చాలా ఏడవడం జరిగింది. ఇది ఆ టైంలో చాలా అంటే చాలా ఒక నేషనల్ న్యూస్గా మారిందని చెప్పుకోవాలి ఈ వార్త. అయితే భువనేశ్వరి గారిపైన ఈ విధంగా మాట్లాడడంతో చాలామంది కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఇంకొక విషయం చెప్పాలంటే, వైసీపీ ఓడిపోవడానికి కారణం కూడా బలమైన కారణాల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. భువనేశ్వరి గారు అంటే అవసరం లేని వ్యక్తి గురించి, ఒక స్త్రీ గురించి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడడం అనేది కూడా తప్పు. సో వైసీపీ ఓటమికి గల కారణాల్లో ఇదొకటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో అందరూ రెస్పాండ్ అయ్యారు దీనిపైన. నారా కుటుంబం, అదేవిధంగా నందమూరి కుటుంబం అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ విషయం గురించి ఎంతోమంది రెస్పాండ్ అయ్యారు. కానీ భువనేశ్వరి గారు ఎప్పుడు కూడా దీనిపైన మాట్లాడలేదు. కానీ నిన్న మొదటిసారిగా స్పందించింది భువనేశ్వరి ఈ ఇష్యూ పైన. అది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అని చెప్పి చెప్పింది. ఎందుకంటే నిన్న ద్రౌపది మాత ఆలయం దర్శనానికి వచ్చింది. దానిలో భాగంగానే కుప్పంలో దర్శనం చేసుకొని ఆ ద్రౌపది మాత గురించి మాట్లాడుతూ ఈ ఇష్యూని మాట్లాడడం జరిగింది, ఇష్యూ గురించి. సో ఆ విధంగా ఒక మగాడిలాగా మాట్లాడాలి అని చెప్పేసి చెప్తా ఉంది. స్త్రీ గురించి ఎందుకు మాట్లాడడం అవసరం అని చెప్పేసి భువనేశ్వరి గారు ఆ విధంగా కాస్త ఎమోషన్ కూడా కావడం జరిగింది. సో మొదటిసారిగా స్పందించింది నారా భువనేశ్వరి గారు అని చెప్పుకోవాలి ఈ ఇష్యూ పైన. నిరుద్యోగి పనికిరానివాడు, నేను ఆ వయసులో 2 నేషనల్ అవార్డు సాధించా. కాక్రోచ్పై మరోసారి కంగన ఫైర్. కంగన రనౌత్ ఈ మధ్యకాలంలో కాక్రోచ్ల పైన అసలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. మొన్ననే అసలు నాకు అది వాంతి వచ్చింది వాళ్ళ నిరసన చూస్తే. అది ఏంది అసలు, నిరసననా లేదంటే అది ఏమన్నా రీల్సా లేకపోతే ఏంది కథ అని చెప్పేసి నాకు చూస్తూనే వామిటింగ్ వచ్చింది, వాంతులైనా అని చెప్పేసి చెప్పింది. మరొకసారి ఇంకొక అడుగు ముందుకేసి నిరుద్యోగి అనేవాడు పనికిరాని వాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఆ వయసులో 2 నేషనల్ అవార్డు సాధించా అని చెప్తా ఉంది. మరి మీలాగా అందరికి ఉండాలి కదా కంగన గారు. అంటే మీకు టాలెంట్ ఉంది, మీకు అదృష్టం కలిసి వచ్చింది, అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి మీరు ఆ టైంలో 2 నేషనల్ అవార్డు సాధించుకున్నారు. అందరికీ ఆ విధంగా అదృష్టం రావాలి, మీలాగా టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి.
టాలెంట్ ఉంటేనే సరిపోదు, మీకు కొంచెం అదృష్టం ఉంటే అన్నీ కలిసి వచ్చి మీరు ఆ విధంగా వచ్చినాయి. అందరికీ ఆ విధంగా అదృష్టం రావాలి కదా. నిరుద్యోగి పనికిరాని వాడు అంటే అది పెద్ద స్టేట్మెంట్, ఆ విధంగా అనడం కరెక్ట్ కాదు. సరే చూద్దాం మొత్తం ఏమందో. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జెన్జీ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి భాజపా ఎంపీ కంగనా రనౌత్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్పై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అతడు పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. అతడి వయసులో తాను 2 జాతీయ అవార్డులు సాధించానని తెలిపారు. ఈ వ్యక్తి కోసం నెట్టింట వెతికాను. 28 ఏళ్ల విద్యార్థి అని వచ్చింది, కానీ నాకు నమ్మకం లేదు. అవును, నేను గత 2 ఏళ్ళుగా నా రాజకీయాలు ఉండొచ్చు, కానీ 20 ఏళ్ళుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నా. అతడి వయసులో నేను 2 జాతీయ అవార్డు సాధించా. నిజమే, పార్లమెంట్ సభ్యురాలిగా నాకు పనిభారం ఎక్కువ ఉందని అన్నాను. ఎందుకంటే నేను ఎంపీని మాత్రమే కాదు, దర్శకురాలిగా, నటిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, వ్యాపారవేత్తగా ఎన్నో విధులు నిర్వహిస్తున్నా. కానీ పనికిరాని నిరుద్యోగి అయిన నీలాంటి వ్యక్తికి ఏ వయసులోనైనా బిజీగా ఉండడం అనేది ఎప్పటికీ అర్థం కాదు. సౌరవ్, నీది వ్యక్తిగత సమస్యే, నువ్వు విద్యార్థివి కాదు. ఇకనైనా కొన్ని నైపుణ్యాలు నేర్చుకో అని కంగనా రనౌత్ మండిపడ్డారు. అటు సలహా కూడా ఇచ్చింది. సో కానీ కొన్ని వేలాది మంది, దేశవ్యాప్తంగా కొన్ని వేలాది మంది యువకులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ఆ విధంగా చేస్తున్నప్పుడు అది సెంటిమెంట్ పైన వాళ్ళు కొట్టినట్టు అవుతుంది. కంగనా గారు, సో మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం ఒక నటిగా, దర్శకురాలుగా కంటే ప్రస్తుతం మీరు ఒక ఎంపీగా ఉన్నారు బీజేపీలో. సో కొంచెం బాధ్యతంగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనం చూసినాం విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు, అంటే రెచ్చగొట్టేలాగా అయిపోతుంది. ఇది మళ్ళీ ఎక్కడికో దారి తీస్తుంది. నిరుద్యోగి పనికిరాని వాడు అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. 28 ఏళ్ల వయసులో 2 నేషనల్ అవార్డు గెలుచుకున్నారంటే అది మీ అదృష్టం, మీ టాలెంట్ అంతా ఉంది. అందరికి అలా ఉండాలని లేదు కదా కంగనా గారు. సో సెంటిమెంట్ విద్యార్థులతో కావచ్చు, యువకులతో ఆ సెంటిమెంట్తో ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే ఇది కొన్ని లక్షలాది మందికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది విద్యార్థులు అంటే, అక్కడ యువకులు అంటే, జెన్జీలు అంటే. సో వాళ్ళతోని మొన్న వాళ్ళ తప్పు ఉందో రైట్ ఉందో వెనకాల ఏదైనా వేరే కుట్ర ఏదైనా ఉండవచ్చు, కానీ వాళ్ళనిగా మొన్న మీ కేంద్ర మంత్రి రాజీనామా చేసిండు. మరి అలాంటి అక్కడ మళ్ళీ సెంటిమెంట్ పై కొడితే అది రెచ్చగొట్టినట్టు కాదా? అందరూ ఒకలాగా ఉండలేదు కదా. కొందరికి అదృష్టం ముందు కలిసి వస్తుంది, కొందరికి లేటుగా కలిసి వస్తుంది. కొంతమంది నిరుద్యోగులు 35, 36 తర్వాత కూడా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళ వయసులో కూడా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పుడు అదృష్టం కలిసి రాలేదు, ఆ టైంలో కలిసి వచ్చింది. సో నిరుద్యోగం ఉంటే పనికిరాని వాడు అని మేము ఎట్లా చెప్తాం కంగనా గారు? సో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటి టైంలో ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదు, అది ఎక్కడికో వెళ్తుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే మన దీనికి స్పందిస్తారు. సీజేపీ కావచ్చు, జంజీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మళ్ళీ ఎటో పోతుంది. అల్టిమేట్గా అది ఒక భద్రత విషయంలో అది పెద్ద అది జరుగుతుంది. సో అంత అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చికెన్ బిర్యానీ, విజయ్ సర్కార్ సంచలన ప్రతిపాదన, దేశంలోని తొలి రాష్ట్రంగా ఇది. చూద్దాం. సో దళపతి విజయ్ సీఎం అయినప్పటి నుండి ఆయన కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో చికెన్ బిర్యానీ తీసుకొస్తున్నాడట. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్లో భాగంగా విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టేందుకు దాదాపు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఈ పథకం అమలైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చికెన్ బిర్యానీ పెట్టిన రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టించనుంది. సీఎం విజయ్ ఈ సంచలన ప్రతిపాదన అమలు చేసేందుకు సై అన్నట్లు సమాచారం. మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ చేర్చాలనే ప్రతిపాదన వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల్లో హాజరు శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడం తదితర కారణాలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు పాఠశాలలపై ఆసక్తిని పెంచేందుకు సీఎం విజయ్ ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. సో ఇది చాలా మంచి నిర్ణయం నిజంగా చెప్పాలంటే కూడా. ఇది మన తెలంగాణలో పొద్దున కూడా విద్యార్థులకు టిఫిన్
బ్రేక్ఫాస్ట్ అనేది అది ఎంత మంచి నిర్ణయమో, ప్రభుత్వ పాఠశాలల్లో చికెన్ బిర్యానీ తీసుకురావడం వారానికి ఒక్కసారి అనేది కూడా చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల అంటే ఇప్పటికి చాలామంది విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్కి అసలు అటువైపుగా చూడట్లేదు. అలాంటి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పాఠశాలలో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే అటు పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు మళ్ళా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో మనకు మిడ్ డే మీల్స్ పెడతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చికెన్ బిర్యానీ పెట్టాలనే ఆలోచన తమిళనాడు ప్రభుత్వానికి రావడం, విజయ్కి రావడం, ప్రతిపాదించడం, దాన్ని అమలు చేసే విషయంలో వాళ్ళు ముందుకెళ్ళడం అనేది కూడా చాలా హర్షణీయం, అభినందనీయం. ఈ విషయంలో విజయ్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఎస్, ఏదైతే సినిమాలలో సర్కార్ సినిమా ఉంది ఆయనది, చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు చేసినట్టుగా రియల్ లైఫ్లో కూడా చేస్తూ ఉన్నాడు విజయ్. ఇది సక్సెస్ అయితే మాత్రం దేశంలో ఇప్పటివరకు కూడా అట్లాంటి ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. అమలు విషయం పక్కన పెడదాం, కనీసం ఆలోచన కూడా ఎవరికి రాలేదు అట్లా. సో అది విజయ్ తీసుకున్నాడు. అది సక్సెస్ అయితే మాత్రం దేశంలోనే ఇన్ని దశాబ్దాల చరిత్ర గల దేశంలో, స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలో చికెన్ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతాడు ఆయన. ఎప్పటికీ ఆ స్థాయి అట్లనే ఉంటుంది ఎప్పటికైనా కూడా. సో ఇది ఓకే కావాలి, ఇది ఓకే సక్సెస్ అయ్యి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది పేద విద్యార్థులు వాస్తవాన్ని కూడా, కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర స్తోమత లేక వాస్తవాన్ని కూడా పిల్లలు పాఠశాలకు వెళ్తారైనా కనీసం 2 పూటలు తింటారని చెప్పేసి చదువు కోసం కాకపోయినా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక పాఠశాలకు పంపిస్తారు. స్కూల్కి పంపిస్తానన్నా నా కొడుకు, నా బిడ్డ 2 పూటలు తింటుంది అని చెప్పేసి. అట్లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటి వారికి పాపం ఇట్లా ఈ ఫుడ్ పెట్టడం, అంటే ఫుడ్ కోసం అట్లా పోతే అటు ఫుడ్తో పాటు చదువు కూడా వస్తుంది. సో ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే, మరి ప్రభుత్వ అధికారుల బిడ్డలు, కొడుకులు ఎక్కడ చదువుతున్నారు? ఇంటర్నేషనల్ స్కూల్లోనే కదా. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళెందుకు చదివిస్తారు? సో ముందు మనం ఆచరించి తర్వాత వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కరీంనగర్లో ఒక టీచర్ ఉంది, గవర్నమెంట్ టీచర్, శ్రవంతి అని చెప్పేసి టీచర్. ఆమెకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వాళ్ళిద్దరిని కూడా తాను చదువు చెప్పేటువంటి పాఠశాలలోనే చదివిస్తాను, గవర్నమెంట్ స్కూలే. అట్లా ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి పంపిరంటే ఎందుకు పంపిస్తారు? ఫస్ట్ మీ బిడ్డలు, మీ కొడుకులు ఎక్కడ చదువుతున్నారు అని చెప్పేసి అడుగుతారు. మరి మా వాళ్ళు అంటే మీ వాళ్ళు ఏమో ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, మా వాళ్ళు ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటారు. అట్లా రాకూడదు. ఏంటంటే ఫస్ట్ మనం మన పిల్లల్ని చదివించాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ కరీంనగర్లో శ్రవంతి అనే గవర్నమెంట్ టీచర్ వాళ్ళ 2 పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఆ విధంగా అందరూ చదివిస్తే మళ్ళీ ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా కలకాలాడిపోతాయి. సో నిజంగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతుందో చాలా మంచి నిర్ణయం. సో దేశంలోని తొలి రాష్ట్రంగా తమిళనాడు రికార్డు సృష్టిస్తుంది. విజయ్ కూడా పేరు మారుమోగుతుంది. ప్రభుత్వ పాఠశాల ప్రస్తావన వచ్చినప్పుడు అలా దేశంలో ఎప్పుడైనా కూడా విజయ్ పేరు ఎప్పుడు కూడా మారుమోగుతుంది. సో ఈ ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే అయితే మాత్రం ఈ తమిళనాడు చూసి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఈ రకంగానే వారానికి ఒక్కసారి చికెన్ లాంటిది పెడితే, చికెన్ బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు, చికెన్ రైస్ పెట్టినా చాలు వారానికి ఒక్కసారి. విద్యార్థులపై దాడికి అమిత్ షాదే బాధ్యత. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ అమిత్ షానే బాధ్యత వహించాలని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనపై అమిత్ షా దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశాడు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడడం తన హక్కు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే లోక్సభలో తనకు మాట్లాడే
సో అది మొత్తానికైతే ఆయన చెప్తున్న కామెంట్స్ ఏంటంటే ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి చలో పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా జరిగినటువంటి దాడి విద్యార్థులపై దాడి జరుగుతుందో బాష్వాయు ప్రయోగం కావచ్చు, AK-47తో గురిపెట్టడం కావచ్చు, ఈ విద్యార్థులపైన ఓవరాల్ దాడి అంతా కూడా ఇది కేవలం అమిత్ షా చేసినటువంటి దాడిని, అమిత్ షా చేయించిన దాడినే, ఆయననే బాధ్యత వహించాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మరొకసారి ఫైర్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం పైన. మొన్న పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను నేను మళ్ళొకసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మళ్ళొకసారి చెప్తున్నా, నేను చేసిన వ్యాఖ్యలకు నేను సమర్థించుకుంటా, అది నిజమే. విద్యార్థులపైన జరిగిన దాడి అది అమిత్ షానే బాధ్యత వహించాలి, ఖచ్చితంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు అని చెప్పేసి ఆయన డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే విద్యార్థులకు డిమాండ్ కూడా చేయడం జరిగింది, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి. అయితే పార్లమెంట్లో నేను ఈ విషయం పైన మాట్లాడితే నన్ను మాట్లాడకుండా నన్ను అడ్డుపడ్డారు, నన్ను విమర్శించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా దేశ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడే రైట్, హక్కు నాకుంది, నైతిక హక్కు నాకుంది, నాకు రాజ్యాంగం కల్పించింది, నేను ఏదైనా మాట్లాడతా అంటే దేశ ప్రయోజనాల గురించి సంబంధించినటువంటి విషయాల్లో ఏ విషయమైనా నేను మాట్లాడతా, నాకు హక్కు ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అల్టిమేట్గా అమిత్ షాను విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ విద్యార్థులపైన దాడికి అమిత్ షానే బాధ్యత, ఎందుకంటే ఆయననే కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనదే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ దాడి చేసింది పోలీసులకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కూడా అది హోంశాఖ కిందకి వస్తుంది కాబట్టి సో అమిత్ షానే బాధ్యత వహించాలి. ఆ దాడికి చేయించింది కూడా ఆయనదే, అమిత్ షానే. ఖచ్చితంగా విద్యార్థులకు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. మరి దీనిపైన అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. 15 ఆగస్టు తర్వాతే వర్కింగ్ ప్రెసిడెంట్లు, పెండింగ్ మంత్రి పదవులు నామినేటెడ్ అన్నీ అప్పుడే. సర్ తర్వాతే సమీక్ష, సర్ నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా మూల్యం చెల్లించాల్సిందే. PCCతో సహా ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా ఆ తర్వాతే. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పిన కేసీ వేణుగోపాల్. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్, PCC చీఫ్ మహేష్, ఉత్తమ్ సహా కీలక నేతలు హాజరు. పని చేయని DCCలకు షాక్ అట. వెరీ గుడ్. సార్ను ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలని, సార్ తర్వాతనే ఎలాంటి పదవి పైన చర్చిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. వర్కింగ్ ప్రెసిడెంట్లు, పెండింగ్ మంత్రి పదవులు, నామినేటెడ్ చైర్మన్లు, ఇతరత్ర పదవులు, త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీలు అన్నిటిపైన 15 ఆగస్టు తర్వాత మాట్లాడుకుందామని, సర్ పూర్తయిన తర్వాత సమీక్ష చేద్దామని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా నేతలు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీ వ్యవహారాలపై కీలకంగా చర్చించారు. సమన్వయం, లక్ష్యాల సాధన పైన ఆరా తీశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ఓటర్ల ప్రక్రియపైన ప్రధాన చర్చ జరిగింది. కొందరు నేతలు సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయని వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో భర్తీ చేయాల్సిన PCCతో సహా ఏ నామినేటెడ్ పదవైనా సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మాత్రమే ఆలోచన ఉంటుందని స్పష్టం చేశారు. అందరూ సర్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఆ కార్యక్రమం పైనే ఫోకస్ చేయాలని తేల్చి చెప్పారు. సర్పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రత్యామ్నాయ ఆలోచన. పార్టీ నేతలకు దిశానిర్దేశం. ఎవరైనా సర్ ప్రక్రియ పర్యవేక్షణ నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యామ్నాయం చూడాలని కేసీ వేణుగోపాల్ నిర్దేశించారు. ఏ ఒక్క ఓటు కూడా నష్టపోకూడదని స్పష్టం చేశారు. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టిన సంస్థాగత కార్యక్రమాలు, SSCA కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. సమీక్షలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, మండల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల పనితీరు, పార్టీ విస్తరణ కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. పార్టీలో సమన్వయానికి సంబంధించిన అంశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. పనిచేయని DCCలపై సమీక్ష జరిపి తొలగించాలన్న చర్చ కూడా జరిగిందట. పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం సర్ ప్రక్రియ రాష్ట్రంలో పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుందామని వేణుగోపాల్ స్పష్టం చేశారు. సర్ పూర్తయ్యే వరకు నేతలంతా ఒకే పనిపై ఉండాలని నిర్దేశించారు. సో ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, కొన్ని పెండింగ్ మంత్రి పదవులు ఉన్నాయి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కొన్ని ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి, నామినేటెడ్ కొన్ని చైర్మన్లు కావచ్చు, రకరకాలుగా ఇంకా చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా DCC అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు పనిచేయని వాళ్ళకు కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉందట. ఇవన్నీ కూడా సర్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం
ఆ నామినేటెడ్ పోస్టులకు, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లకు, ఆ ఖాళీగా ఉన్న మంత్రులకు అన్నిళ్ళు కూడా పదవులను ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో సర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత, అంటే ఆగస్టు 15 తర్వాత ఈ సర్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఆ నామినేటెడ్ పోస్టులు, ఖాళీ ఉన్న మంత్రి పదవుల పైన దృష్టి పెట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఈ సర్ ప్రక్రియను కొంతమంది నాయకులు విస్మరిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సర్ ప్రక్రియను విస్మరించిన వాళ్ళకు, సర్ ప్రక్రియలో పాల్గొనని నాయకులకు, కార్యకర్తలకు ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వాళ్ళకు, జెండా మోసిన వాళ్ళకు ఈ పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటికే చాలామంది కాంగ్రెస్లో చాలామంది నాయకులు, కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. అంటే వేరే ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు, మేము కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలం, కట్టర్ కాంగ్రెస్ నాయకులం, కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళం, మా మీద ఎన్నో దెబ్బలు తాకినాయి, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకోవడం అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అలాంటి వారికే పదవులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే గతంలో ప్రభుత్వం లేనప్పుడు ఆ 10 సంవత్సరాలు కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో, ఎవరైతే అధికార పార్టీ పైన ఎదురుడు నిల్చున్నారో వాళ్ళకి ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి అందరూ సమన్వయంగా కూర్చొని ఇదే విషయం పైన మాట్లాడుకున్నారు. సో ఎవరైతే పనిచేశారో వాళ్ళకే ఈ పదవులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణలో కొలువుల జాతర 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన పోలీసు నియామక మండలి. సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ. సో చాలామందికి పోలీస్ కావాలనేటువంటి కళ ఉంటుంది. ఆ కళను సాకారం చేసుకునే విషయంలో తెలంగాణ సర్కార్ కొలువుల జాతర అయితే పెట్టడం జరిగింది. ఓవరాల్గా పోలీస్ శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో చూసుకున్నట్టయితే సివిల్ ఉంది, అదేవిధంగా ఏఆర్ ఉంది, స్పెషల్ పోలీస్తో పాటు ఫైర్, జైళ్ల శాఖలో ఈ ఉద్యోగాల భర్తీకి అయితే చేయడం జరిగింది. చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో పలు ఖాళీల భర్తీకి సంబంధించి 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామని పోలీసు నియామక మండలి తెలిపింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. వివరాలకు TGPRB వెబ్సైట్ను సంప్రదించాలని నియామక మండలి తెలిపింది. త్వరలో దరఖాస్తుల షెడ్యూల్ను ప్రకటించినట్లు పేర్కొంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఏడాది దాదాపు 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా ప్రకటించగా ఎల్బీ స్టేడియం వేదికగా వీరికి నియామక పత్రాలు వివిధ దశల్లో అందించారు. ఇప్పుడు మరో భారీ ప్రకటన ద్వారా ఉద్యోగులపై ప్రభుత్వం ఆశలు రేకెత్తించింది. ఏ విభాగాలు ఎన్ని ఉద్యోగాలు చూద్దాం. ఎస్ఐ సివిల్లో 145 మంది ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐ ఏఆర్లో 14 మంది, అదేవిధంగా TGSP ఎస్ఐలో 12 ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా SARCPL ఎస్ఐలో 3 ఉద్యోగాల భర్తీ ఉంది. ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో చూసుకుంటే 23 పోస్టులు ఉన్నాయట. సో ఎస్ఐలో చూసుకుంటే ఏ విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఐ అంటే, సివిల్లో ఎస్ఐకి 148 పోస్టులు ఉన్నాయంట, ఏఆర్లో ఎస్ఐలకి 14 పోస్టులు ఉన్నాయంట, TGSP ఎస్ఐలో 12 మంది ఎస్ఐలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంట, SARCPL ఎస్ఐలో 3 ఉద్యోగాలకు భర్తీ ఉందంట. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఎస్ఐలకు 23 పోస్టులకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి కానిస్టేబుల్ చూసుకుంటే ఎస్ఐ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కూడా పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కానిస్టేబుల్ చూసుకుంటే సివిల్లో 3,697 మంది సివిల్ కానిస్టేబుల్లో ఉద్యోగాల భర్తీ ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్ ఏఆర్లో చూసుకుంటే 1,052 మంది ఏఆర్ కానిస్టేబుల్లకు 1,052 మంది ఉద్యోగాల అక్కడ భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. PTO కానిస్టేబుల్ వచ్చేసి 20 నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా కానిస్టేబుల్ మెకానికల్లో చూసుకుంటే 7 ఉద్యోగాల భర్తీ ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ పోలీస్లో చూసుకున్నట్టయితే SI 44 ఉంది. కానిస్టేబుల్ వచ్చేసి 1,038 మంది. సో కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మరొకసారి చూసుకుందాం. సివిల్ కానిస్టేబుల్లో 3,697
ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. ఏఆర్ కానిస్టేబుల్లో 1052 మందికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా పీటీఓ కానిస్టేబుల్లో 28 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దాంతోపాటుగా మెకానిక్ కానిస్టేబుల్ చూసుకుంటే 7 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దాంతోపాటుగా స్పెషల్ పోలీస్ ఎస్ఐ అని చెప్పేసి 44 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. కానిస్టేబుల్ ఓవరాల్ చూసుకుంటే మామూలు కానిస్టేబుల్ చూసుకుంటే 1038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఫైర్ విభాగంలో చూద్దాం. ఫైర్ విభాగంలో ఏమేమి ఉన్నా చూద్దాం. స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా 39 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఫైర్ ఫైటర్లో 751 పోస్టులకు అలా ఉద్యోగాల భర్తీ ఉంది. డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి 14 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. డిప్యూటీ జైలర్ మహిళకు వచ్చేసి 1 పోస్టు మాత్రమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. వాటర్ మేల్కి 196 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. మరొకసారి ఫైర్ విభాగంలో చూసుకుందాం. ఫైర్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 39 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఉంటే ఫైర్ ఫైటర్లో 751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి పురుషులకి 14 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వస్తే డిప్యూటీ జైలర్ మహిళల్లో వచ్చేసి కేవలం ఒకే ఒక పోస్ట్ మాత్రం ఉద్యోగానికి భర్తీ అక్కడ నోటిఫికేషన్ వచ్చింది. వార్డర్ వచ్చేసి మేల్లో 196 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే పోలీస్ కావాలని కళ్ళకు అంటారో అలాంటి వారికి ఇది కాస్త ఊరటనిచ్చేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇన్ని రోజులు మీరు నిద్రాహారాలు మానేసి తిండి తిప్పలు మానేసి ఎంతో కష్టపడి ఉంటారు. అటు కుటుంబానికి కూడా దూరమై ఉంటారు. మీరందరికీ కూడా ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. ఈ కొన్ని రోజులు కూడా అంత కొంత కష్టపడితే మీరు అనుకున్నటువంటి ఏదైతే ఆ కళ ఉందో ఆ కాకి డ్రెస్ వేసుకొని మీరు విధుల్లోకి వెళ్ళవచ్చు. కానీ కొంతమంది తుడిలో 1-2 మార్కులు వచ్చి లేదంటే వాళ్ళు ఆ రన్నింగ్లో ఎక్కడో ఒక దగ్గర పోతుంది. దానివల్ల మీరు డిసప్పాయింట్ అయిపోయి అయ్యో నా పని అయిపోయిందని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఎంతోమంది మొదటి ప్రయత్నంకి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. కానీ చాలామంది కూడా మొదటి ప్రయత్నంలో కూడా ఎప్పుడు రాలేదు. కొందరికి సెకండ్ టైం, థర్డ్ టైం, కొంతమంది అయితే 5-10 సార్లు కూడా వాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు. 10వ సారి కూడా రాసి 9 సార్లు ఫెయిల్ అయ్యి 10వ సారి కూడా వాళ్ళు క్వాలిఫై పోలీస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మొదటిసారి అప్లై చేసి ఉద్యోగం పోగానే అయ్యో 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, నేను నా మొహం ఎట్లా చూపించుకోవాలి నా కుటుంబానికి బయట అని చెప్పేసి అసలు అనుకోవద్దు. సో ఫెయిల్ అయినామంటే రేపు నీకు అది సక్సెస్ ఉంది. ఖచ్చితంగా దీన్ని చూసుకొని మీరు ఓవరాల్గా మీ జీవితాన్ని డిసైడ్ చేసుకోవద్దు. ఇది కాబట్టి ఇంకొకటి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఊరట, పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్. సీతారామ పాలమూరు సీతమ్మ సాగర్కి ఓకే అని చెప్పేసి మన వార్త వస్తున్నాం. నా పొలిటికల్ డిజైన్ నవంబర్లో చెప్తా అంటూ సంగారెడ్డిలో జగ్గారెడ్డి కామెంట్స్. రాహుల్కు మాటిచ్చా 3.5 ఏళ్లుగా ఆగా అని చెప్పేసి కూడా మనం వార్త చూసుకోవచ్చు. కోల్ స్కామ్ కేసులో మన్మోహన్కు క్లీన్ చీట్ అని చెప్పేసి మనం వార్త వస్తున్నాము. కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ కావడం జరిగింది. ఆగస్టు 17 తర్వాత భోగాపురం నుంచే విమానయానం, వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్, గెజిట్ విడుదల అని చెప్పేసి మరొక వార్త కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. విద్యార్థులపై వేధింపులు ఆపాలని చెప్పేసి అభిజిత్ దీప్కే మరొకసారి చెప్తా ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉద్యోగి కృష్ణారెడ్డికి 14వ రిమాండ్ అని చెప్పేసి మరొకసారి చూసుకోవచ్చు. ఆయనకు జమ్మూ కాశ్మీర్, లడాక్ భారత్లో అంతర్భాగమే అని చెప్పేసి మరొక వార్త చూడవచ్చు. అదేవిధంగా ఆర్సీబీకి చారిత్రక ఘనత, $300 మిలియన్ బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి మరొక వార్త కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతే అదేవిధంగా మానవ ఏనుగు సంఘర్షణలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం అని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఓటర్ జాబితా సవరణ పారదర్శకంగా ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని చెప్పేసి మరొక వార్త కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేకే కన్వెన్షన్ ఇదేం విడ్డూరం, కళ్యాణ మండపడమాట, పంచాయతీ రికార్డులో మాత్రం వెళ్ళేనట అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం మనం. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా రైతుల విద్యార్థుల పోరాటానికి
ఇక్కడ పప్పులు తింటే గ్యాస్ ఎందుకు వస్తుందంట. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భద్రాద్రి కలెక్టర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా కిడ్నాప్ అయిన చిన్నారి క్షేమం అంట. చీరలో పాయల్ అందాల విందు అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. అదేవిధంగా రాయల్ లుక్లో మెరిసిన సిద్ధార్థ్ అదితి క్యూట్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ పిదా అని చెప్పేసి మరొక చూడొచ్చు. ఆర్జీవి సినిమాలో ఎక్కువ మందికి స్ఫూర్తి కారణం చెప్పిన అజయ్ భూపతి అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాము. కంగనా వ్యాఖ్యలు దుమారం, యువతను గౌరవించాలన్న సోను సూద్, రామ్ చరణ్ ఉపాసనతో ప్రత్యేక పూజలు అని చెప్పేసి మనకు వార్త చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.